మానవతా సేవా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్యవైశ్య వర్తక సంఘం భవనంనందు హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఏడీ భూపతిరాజు సత్యనారాయణరాజు పాల్గొని పంపిణీని ప్రారంభించి మాట్లాడుతూ 2.5 దశాబ్దాల క్రితం హెచ్ఐవి బారిన పడి మృతి చెందిన కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం అందిస్తుండగా సేవా సంస్థలు వారికి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేయడం మన కనీస ధర్మమని మానవతా సంస్థ భీమవరం శాఖ అధ్యక్షులు బుద్ధరాజు వెంకటపతిరాజు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సంస్థ డైరెక్టర్లు ఇందుకూరు ప్రసాదరాజు, వబిలిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంస్థ ద్వారా సేవ చేసే కార్యక్రమాలకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం 30 మంది హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారంగా ఖర్జూరం, బాదం, వేరుశెనగ అచ్చులు, నూపపుండలు, హార్లిక్స్ పౌడర్ ప్యాకెట్లు, ఎనర్జీ డ్రింకులు అందజేశామని సంస్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్ష కార్యదర్శులు బుద్ధరాజు వెంకటపతిరాజు, కారుమూరి నరసింహమూర్తిబాబు, మంతెన కృష్ణరాజు, ఇందుకూరి శివాజీ వర్మ, మండపాక వరప్రసాద్, వైఆర్జీ కేర్ శేషారాజ్యం, ఎన్ శశికళ, పాజిటివ్ పీపుల్ సొసైటీ కార్యదర్శి కముజు శ్రీనివాసులు పాల్గొన్నారు. మరి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళకి పూర్తిగా మరి ఈ పౌష్టికాహారం కిట్లని అందించడం జరుగుతుంది. ప్రతి నెల కూడా మరి వారికి ఒక తేదీ ప్రకారం మా అధ్యక్షులు వెంకటపతిరావు గారు అలాగే మా సంస్థ ద్వారా అందించడానికి మేము స్పందించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శాఖ గురించి మీకు ఒక నిమిషం వివరిస్తాను. భీమవరం మండలం మానవతా శాఖ ఆవిర్భవించింది అంటే దానికి కారణం శ్రీ వబిలిశెట్టి వెంకటేశ్వరరావు. ఆయన మా వెనకుండి ఎన్ని తట్టి నేనుంటాను, మీరందరూ మనందరం ఈ సంస్థని కొనసాగిద్దాము, నడిపిద్దాము, స్థాపిద్దాము అని ఆయన ఇచ్చిన భరోసాతో మనం ఈ సంస్థను 2023 మార్చి 27వ తేదీన మన భీమవరం మండలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే భవనంలో, ఇదే ఆవరణలో మనం ఈ సమావేశాన్ని నిర్వహించుకున్నాం. ఇది కూడా ఈ త్యాగరాజ భవనాన్ని మన సొంత ఆఫీసులను మన కార్యక్రమాలు అన్నిటికీ కూడా కలాపాలన్నిటికీ కూడా కొత్తగా ప్రారంభమైనప్పటికీ కూడా అనేక మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రతి నెల 10వ తారీఖున ఈ ఏఆర్టీ సెంటర్కి సంబంధించినటువంటి మన భీమవరం ప్రాంతానికి సంబంధించినటువంటి పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఈ పౌష్టికాహారాన్ని ప్రతి నెల 10వ తారీఖున మానవతా సేవా సంస్థ దీన్ని అందించడానికి సహకారం చేయడానికి మీ అందరికీ కూడా తోడ్పాటు చేయడం చాలా సంతోషం. ఆ రకమైనటువంటి కార్యక్రమానికి అందరి యొక్క సహకారం తీసుకుని మరి ఈ మానవతా సేవా సంస్థ విద్య, వైద్య సహాయ కార్యక్రమాలతో పాటు అత్యంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం అభినందనీయం. మనం జీవిస్తున్న ప్రకారం వాళ్ళు లేరు. మనతో పాటు భారతదేశంలో పుట్టి పెరిగి చేస్తున్న వాళ్ళు లేరన్నది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ కార్యక్రమాన్ని మేమేదో సేవ చేస్తున్నామనే దృక్పథం అనేది నాకేమీ అంతగా అనిపించాల. ఎందుకంటే మన బాధ్యత ఇలా ఉన్నది. నేను ఇప్పుడే ఆవిడ అడిగాను ఎంతమంది ఉన్నారు ఏంటి అని అడిగితే భీమవరం సెంటర్లో 150 మంది దాకా మన గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్స్ ఇస్తున్నామని చెప్పారు. ఇంకా కొద్దిగా కొంతమంది ఇంకా పెరుగుతున్నారా ఏంటంటే కొద్దిగా పెరుగుతున్నారంట అన్నారు. ఇది పూర్తిగా నివారణ అయిపోవాలండి. రానున్న జనరేషన్లో ఇలాంటిది జరగకూడదని భగవంతుని మనం కోరుకుందాం. అంతకుమించి మనం చేయగలిగేది ఏం లేదు. దీనికి మా మానవతా సంస్థ తరఫున చేస్తున్నామంటే నేను చాలా ఆనందిస్తున్నాను. ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం, మనం కూడా కొనసాగిద్దాం.